మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. 26వ రోజు మహాభారతం పారాయణ ప్రారంభం. యుద్ధం జరుగుతున్నప్పుడు రథాన్ని ముందుకు నడిపాడు వాసుదేవుడు. ఆయన అనుసరించి 4000 ఏనుగులు వస్తున్నాయి. చేది పాంచాల వీరులు మహోత్సాహంతో ఉన్నారు. అర్జునుడికి ఎదురు నడిచే భీష్ముని వెంట కృప, ద్రోణ, శల్య, వివసంతి, దుర్యోధన, భూరిశ్రవణులు ఉన్నారు. అర్జునుని కంటే ముందుగా అభిమన్యుడు భీష్ముడిని ఎదుర్కొన్నాడు. అయితే ఈ బాలవీరుని మీద పితామహునికి దృష్టి లేదు. ఆయన దృష్టి అంతా అర్జునుడి వైపే నడుపుతున్న రథాన్ని. అర్జునుడు తాతగారి మీద వాడి బాణాలు నడిపాడు. ఆయన అన్నింటా దారిలోనే ఖండిస్తున్నాడు. వారు సాగించే యుద్ధం చూపరులకు ఆనందం కలిగిస్తోంది. భీముని గదాఘాతాలకు మన గజబలం చెల్లాచెదురవుతోంది. ఇక్కడ మన అంటే కౌరవ. కొన్నింటి దంతాలు విరిగిపోయాయి, కొన్నింటి తొండాలు ఊడిపోయాయి, కొన్నింటికి కుంభస్థలాలు బద్దలైపోయాయి. అటు ఇటు ఊగిపోతూ భయానక చీత్కారాలతో కొండల్లో పడుతున్నాయి. అప్పుడు మన గజబలం అలజడి మనవారికే ప్రాణ సంకటం అయింది. గదాదండంతో ఉన్న భీమసేనుడు శూలపాణి అయి రుద్రుని వలె కనిపిస్తున్నాడు. ఆ వీరవిహారాన్ని ఆపడానికి భీష్ముడు స్వయంగా వచ్చాడు. ఆయన శరవర్షం కురిపిస్తున్న భీముడు నిర్లక్ష్యంగా పోరుతూనే ఉన్నాడు. వానికి సాయపడ్డానికి వచ్చినటువంటి సాత్యకి అంబుసుడు ఢీకొన్నారు. సాత్యకి ధాటికి అంబుసుడు అలసిపోగా భూరిశ్రవణుడు వానికి సాయం వచ్చాడు. పదునైన నాసికాగ్రంతో సాగే గరుడు పక్షి సమూహంతో ప్రవేశించినట్లు, పశువుల మందలో తోడేలు విహరించేటట్లు భీముడు మన సేన మీదకి విరుచుకుపడ్డాడు. నీ కొడుకులు 14 వాని బాణాలకు ఆహుతులయ్యారు. అది చూసి భీష్ముడు వాని వెంట మత్తేబ మీద భగదత్తుడు వచ్చారు. అభిమన్యుడు భగదత్తుని మత్తేబాన్ని వాడి బాణాలతో హింసించాడు. రక్తధారలు స్రవిస్తున్నా లక్ష్య పెట్టకుండా అరుణకిరణాలు సోకిన నల్లబొబ్బులా అది ముందుకు వస్తూ ఉంటే పాండవసేన కకావికలం అయిపోయింది. అప్పుడు భగదత్తుడు విడిచిన బాణం భీమసేనునికి తీవ్రంగా వేధించింది. భీముడు మళ్ళీ మూర్ఛపోయాడు. అంతలో భగదత్తుడు సింహగర్జన చేయగా ఘటోద్గతుడు తన అనుచరులతో భగదత్తుని మీదకి వచ్చాడు. ఈ అనుచర సమీపంలో ఏనుగులన్నీ 4 దంతాలు, వాటితో పోరు దుస్సాహమైంది. సాయంకాలం అవుతోంది. అది గమనించి ద్రోణుడితో భీష్ముడు, ఆచార్య, ఈ సంధ్యా సమయం అసురులకు అనుకూలమైంది కనుక యుద్ధం విరమించండి అన్నాడు. మర్నాడు మన సేన మకర వ్యూహంతో నిలువగా వారు సేన వ్యూహం పన్నారు. ఆ వ్యూహంలో భీమసేనుడు ముందున్నాడు. మత్తేబ ఘీంకారాలు, జాకభ్య హేషారవాలు, జాక్యస్య వేషారవాలు, యోధా సింహగర్జనలు, ధనుష్టంకారాలు, రణభేరీధ్వానాలు, వీటితో భూమి ఆకాశాలు దద్దరిల్లుతున్నాయి. భీమునికి ఎదురుగా భీష్ముడు వారు ఉన్నారు. వారి మధ్య సాగిన సంగ్రామంలో పాండవ సేనలు అసంఖ్యాకంగా నేలకూలాయి. నాడు మన పితామహుడు మధ్యందిన మార్తాండ సదృశంలా విజృంభిస్తున్నాడు. మత్తేబాలు తమ తొండాలు ఎత్తిపెట్టి రథపతాకాలను విరిచి రధికుల కేశాలను చుట్టబెట్టి నేలకు ఈడ్చేస్తున్నాయి. ఇలా సాగే యుద్ధంలో భీముడు రథం దిగి మన సేనల్లో విరుచుకుపడ్డాడు. సోదరులతో దుర్యోధనుడు వానికి ఎదురు నిలిచాడు. బాణాలు సుడిగుండాల్లా, ప్రవాహజనంలా, ఏనుగుల ద్వీపాలుగా, గుర్రాలు కెరటాలుగా, రథాలు నౌకలుగా, రణరంగం సాగరంగా ఉంది. భీముడు విడిచే భావదాటికి దుర్యోధనుడు మూర్ఛితుడైనాడు. యుద్ధంలో మన సైనికులందరూ మరణించారు. రక్తంతో తడిగిన వీరుడు లేడు. భగదత్త భీమసేనులకు భీష్మ అభిమన్యులకు జరిగిన పోరు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. అర్జునునికి నాగకన్య ఉలూచి వల్ల కలిగిన ఐరావతండు
నిహతుడైన వార్తతో ఘటోద్గతుడు తీవ్ర కుపితుడై సంహారకాండ సాగిస్తున్నాడు. ఎలా అయినా ఘటోత్కచుని సంహరించాలని వాళ్ళంతా పూనుకున్నారు. ముఖ్యంగా భగదత్తుడు ఘటోత్కచునితో తలపడ్డప్పుడు చూడ ముచ్చటగా ఉంది. ఆ రోజున దుర్యోధనుడు కర్ణుని పిలిచి, మిత్రమా, నువ్వు రణరంగానికి రాకపోతే మన వారికి ధైర్యం చాలటం లేదనగా కర్ణుడు తన శబ్దాన్ని త్రిప్పుకోనన్నాడు. మర్నాడు సంగ్రామంలో భీష్మ పితామహుని దాటికి పాండవసేనను చికాకు పరుస్తోంది. భీష్మ పితామహుని దాటికి ఆహారావాలు చెరలేగుతున్నాయి. గజబలం అశ్విక దళం నేలపాలవుతోంది. కృష్ణుడు రథాన్ని భీష్ముడికి ఎదురుగా నడిపించాడు. వారి మధ్య సమయుద్ధం జరిగింది. అది చూసి వాసుదేవుడు రథం దిగి భీష్మ సంహారానికి వస్తున్నాడు. అది చూసి అర్జునుడు త్వరగా వచ్చి కృష్ణుని పట్టుకుని, బావా, ఏమిటిది? నువ్వు తిరిగిరా, ఈ సేనాపతిని నేను కడతేరుస్తాను అన్నాడు. కృష్ణుడు తిరిగి సారథ్యం సాగిస్తున్నాడు. పితామహుడు మరింత క్రోధంతో విజృంభిస్తున్నాడు. ఆ రోజున ఆయన పాండవ సేవను దావనాగ్నిగా చుట్టుముట్టాడు. ఆయన బాణపు దెబ్బ తినని యోధుడు లేడు. అంతలో ప్రదోషకాలం కాగా సేనలు శిబిరానికి చేరాయి. ఎంత ప్రదోషకాలం అంటే సూర్యాస్తమం కాగా. ఆ రాత్రి ధర్మరాజు, కృష్ణ, ఈ పితామహుడు తక్షకుని వలె విషజ్వాలలు కురిపిస్తున్నాడు. ఈయనకు ఎదుర్కోవడం మా తరం కాదు అనడంతో వాసుదేవుడు, ధర్మనందన, భీష్మ పితామహుడు మరణంతో విజయం మందే అని నువ్వు అనుకుంటే రేపు నేనే ఆ పని చేస్తాను. అయితే అది మీకు కీర్తికరం కాదు అన్నాడు. అనంతరం చాలాసేపు మంత్రాంగం సాగించి పితామహుని దగ్గరికే వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి, తాత, మాకు విజయమార్గం చెప్పవా అన్నాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు, నాయన, రణరంగంలో కవచం విప్పి అస్త్రశస్త్రాలు వదిలిన వారితో యుద్ధం చేయను, స్త్రీలతో యుద్ధం చేయను, నీచుని మీద బాణాలు సంధించను, అమంగళ సూచక రథధ్వజం ఉన్నవాడితో యుద్ధం చేయను. ఈ లక్షణాలు ఉన్న శిఖండిని ముందు పెట్టి నన్ను ఓడించండి అన్నాడు. అందరూ ఆయనకు మరోమారు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు పొంది వచ్చారు. తలతలు వారుతోంది. యోధులందరూ మహోత్సాహంతో రణస్థలం ప్రవేశించారు. నాటి యుద్ధంలో అటు ఇటు అసంఖ్యాకంగా మారణహోమం సాగుతోంది. శిఖండిని ముందు ఉంచుకుని అర్జునుడు వచ్చాడు. ఒక వంక భీమసేనుడు, మరో వంక సాత్యకి, నకుల సహదేవులు, సంజయ, పాండవ వీరులు. వారి వీరవిహారం మన సేనలను చెల్లచెదరుగా చేస్తోంది. పితామహుని ధనస్సు మండలాకృతిలో గోచరిస్తోంది. ఆయన మీదకి శిఖండి వాడి బాణాలు విడుస్తున్నా ఆయన లక్ష్య పెట్టడం లేదు. అంతలో గాంధీవ జావల్లీ రథం ఉభయసేనలకు భయవిభ్రాంతులను చేసింది. ఉభయసేనలను భయభ్రాంతులు చేసింది. అటు దుష్టజుమ్నుడు, ఘటోత్కచుడు ఎదురులేని ప్రచండ వాయువు వలె విక్రమిస్తున్నారు. సుయోధనుడు, తాత, నా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి, మీరు ఉదాసీనంగా కనిపిస్తున్నారు అనగా, నాయన, రోజుకి 10,000 మంది యోధులు నా వంతు, అందులో లోటు జరగటం లేదే అన్నాడు భీష్ముడు. మీ కొడుకులందరూ ఆయన రక్షకు వచ్చారు. వారి యోధులు ఆయనను చుట్టుముట్టారు. దుశ్శాసనుడు అర్జునుడికి ఎదురేగి వెళ్ళాడు. వాని రథ ధనుస్సులను భగ్నం చేశాడు అర్జునుడు. సాత్యకి అలంబనుడు ఎదుర్కొన్నాడు. కాంబోజ నరపాలుడు అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ విరాటరాజుతో, సహదేవుడు కృపాచార్యునితో, వికర్ణుడు నకులునితో ఇలా పోరు ఘోరమైంది. పొద్దు పెరిగింది. ఆ సమయంలో భీష్ముడు, సుయోధన, ఈనాడు అర్జునుడు ఈ కురువృద్ధుని కడతార్చే సంకల్పంతో ఉన్నాడు. నా ధనస్సు కంపిస్తోంది, బాణాలు సరిగా చేతికి రావటం లేదు అని ఆగాడు. అశ్వత్థామను సాత్యకి, దుర్యోధనుని అభిమన్యుడు, జయద్రథుని విరాటుడు, శల్యుని ధర్మరాజు ఎదుర్కొన్నారు. మన గజబలం భీమునికెదురు. వీరుల సంహగర్జనతో, ఏనుగుల రథాల దూకుడుకు, రేగిన ధూళితో నిండింది ఆ రణస్థలి. రథమే అగ్నిశిలగా, ధనస్సు జ్వాలగా, ఖడ్గ బాణ
పరసు సాయుధాలు ఇంధనాలుగా భీష్ముడు దహనకాండ సాగిస్తున్నాడు. అర్జునుడి విహారంతో మన సేనలు చెల్లాచెదురవుతున్నాయి అని సంజయుడు అంటూ ఉండగా ధృతరాష్ట్రుడు, సంజయ, ప్రతిపక్షం అలా విజృంభిస్తూ ఉంటే కురుబుద్ధులు తన ప్రతాపాన్ని ప్రకటించలేదా? శిఖండి రథం ముక్కలు ముక్కలు కాలేదా? ధనస్సు చిన్నాభిన్నం కాలేదా అని ప్రశ్నించగా, మహారాజా, భీష్ముల వారు దావాగ్నిలా పాండవారణ్యాన్ని ధ్వంసం చేస్తూనే ఉన్నారు. శత్రువులకు యమధర్మరాజులా భీష్ముల వారు కనిపిస్తూనే ఉన్నారు. మరో వంక ద్రోణాచార్యులు పాండవ సేనను ఓటకోస్తూ ఒకసారి భీష్ముని చూసి ప్రక్కగా ఉన్న అశ్వత్థామతో, నాయనా, ఈరోజు సవ్యసాచిని చూస్తూ ఉంటే కురువృద్ధుని నేలకూల్చే వరకు విశ్రమించే లేడు. దానికి సూచనగా దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి. అర్జునుడు మహాబలిష్ఠుడే కాక సహనశక్తి గల మనిషి. వాడు స్థిరచిత్తంతో వస్తున్నాడంటే మహోపద్రవం తప్పదన్నమాటే. నువ్వు భీష్ముని రక్షణలో చాలా అప్రమత్తంగా ఉండాలి అన్నాడు. శిఖండిని ముందుంచుకుని అర్జునుడు బాణాలు పన్నాడు. అందులో మన సేనలు చేపల్లో పడుతున్నాయి. ఆచార్య ద్రోణులు, అశ్వత్థామ, దుర్యోధనుడితో సహా వాని సోదరులు తాతగారి రక్షణలో నిలిచారు. అభిమన్యుడు దుర్యోధనునికి ఎదురుగా నిలిచాడు. అశ్వత్థామ సాత్యకిని నిలబెట్టాడు. ద్రోణునితో దుష్టజమునుడు పోరుతున్నాడు. శిఖండి తీవ్రంగా బాణాలతో భీష్ముని హింసిస్తున్నాడు. ఆయన కన్నుల్లో విష్ఫులింగాలు రేగుతున్నాయి. ఒక్క బాణం కూడా ఆయన శిఖండిపై విడవటం లేదు. ఆ సమయంలో కృష్ణుడు, గాంధీవి ఆయన మారణహోమం సాగించే సమయంలో ఆయన్ను సంహరించి కీర్తికాంతను భరించు అనగా అర్జునుడు ధనుర్వర్షంతో ముంచెత్తాడు. ఆయన ధనస్సును ముక్కలు చేసి 9 వాడి బాణాలు ఒక్కసారి విడిచాడు. శిఖండి విడిచిన బాణాల వల్ల తూట్లు పడుతున్నది ఆయన దేహం. అయినా శిఖండిని చూడకుండా ఇతర యోధులను నిరోధిస్తూ పక్కనే ఉన్న దుశ్శాసనతో, నాయనా, ఈ వాడి బాణాలు గాంధీవం నుంచి వస్తున్నాయి, లేకపోతే ఇంత బాధ కలిగేది కాదు అన్నాడు. సూర్యుడు ఇంకా అస్తమించలేదు. అస్తాద్రికి కొద్ది ఎడంలో ఉండగా ఆహారవాలు మిన్నుముట్టాయి. పితామహుడు నేల కూలాడు. శరీరమంతా బాణాల నాటి ఉండడం వల్ల ఆయన దేహం భూమికి తగలకుండా బాణాలే శయ్యగా ఒరిగాడు. మన సేనలు ఆహాకారాలు చేయగా శత్రువులు హర్షధ్వానాలు చేశారు. అందరూ శస్త్రాస్త్రాలు విడిచి విచారసాగరంలో మునిగి ఆయన చుట్టూ చేరి తలలు వంచి నిలబడ్డారు. అప్పుడు భీష్ముడన్నాడు, నాయనా, ఉత్తరాయణం వచ్చే వరకు నేను ఇలాగే ఉండాలి. ఈ అంపశయ్య సుఖంగా ఉంది, అయితే తలగడ కూడా అని అంటుండగా సవ్యసాచి బాణాలతో తలగడ అమర్చాడు. అప్పటికి శల్యతంత్రం ఎరిగిన చికిత్సకులకు రాగా ఆయన, నాయన సుయోధన, ఈ వైద్యులతో మనకు పనిలేదు. ఈ బాణాలు ఇలాగే ఉండనిచ్చి నేను కన్ను మూసాక వీటితోనే నన్ను దహనం చెయ్యండి అన్నాడు. రాత్రి పొద్దుపోయింది. తెల్లవారుతుండగా అందరూ చూడగా భీష్ముడు, నాయన, దాహబాధ విపరీతంగా ఉంది, నాకు దివ్యజలాలు కావాలి అన్నాడు. అప్పుడు అర్జునుడు భీష్ముని దక్షిణ పార్శ్వాన భూమిలోకి పర్జన్యాస్త్రం సంధించగా జలధారలు పైకి ఉబికి దాహశాంతిని కలిగించాయి. ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ భీష్ముడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇది భీష్మ పర్వం. ఇప్పుడు మనం ద్రోణ పర్వంలోకి వెళ్తున్నాం. సంజయుడు అన్నాడు, మహారాజా, పితామహులు అంపశయ్య అలంకరించడంతో మన సేనలకు గుండె పగిలి కర్ణ రక్షించు అంటూ ఆర్తనాదాలు చేశాయి. రాధేయుడు రంగానికి వచ్చి పితామహుని వంటి మేరువు కూలిపోయినందుకు కొంతసేపు విచారించి, నా శక్తితో పాండవ బలాన్ని పరాభూతం చెయ్యడమో భీష్ముని అనుసరించడమో తప్ప మార్గాంతరం లేదు, మీరందరూ యుద్ధ సన్నద్ధాలు కావండి అని రథాన్ని భీష్మ పితామహుని దగ్గరకు నడిపించి ఆయనను చూసేసరికి పొంగిపోయి ఇంకిపోయిన సముద్రంలా, రెక్కలు విరిగిన మైనాకంలా, భూమి మీద పడ్డ గరుత్మంతునిలా కనబడ్డంతో కన్నీరు నింపింది కర్ణునికి. కన్నీరు ఒత్తుకుంటూ వణుకుతున్న పాదాలతో వెళ్ళి ఆ మహాయోధునికి సాష్టాంగపడి నమస్కరించి, తాత, మీరు అనుజ్ఞ ఇస్తే నేను వెళ్ళి బరి మీద ఉన్న కోడితాచును మంత్రంతో బంధించినట్టుగా నా శస్త్రాస్త్రాలతో అర్జునుని గర్వం అణుగారుస్తాను అన్నాడు. అది విని భీష్ముడు, కర్ణ, సముద్ర సమగంభీరుడివైన నీతో కౌరవ నదులు ఎంతో ఘనంగా భాషిస్తాయి. రక్త బాంధవ్యం కంటే స్నేహం, సత్సాంగత్యం బలీయమని నేను ఎరుగుదును. నీ పరాక్రమంతో విదేహ పౌండ్ర దేశాధిపతులను జయించి దుర్యోధన వశం చేశావు.
నీ రక్షణలో మన వాళ్ళందరూ సుఖ సంతోషాలు పొందుతారు. వారి విజయం కోసం ప్రయత్నించు. కర్ణ, దుర్యోధనాదుల వలె నువ్వు నాకు పౌత్ర సముడివి. వారి మీద ఉన్న ప్రేమ నీ మీద ఉంది అని సెలవిచ్చాడు. కర్ణుడు మరొక్క మారు ఆ పాదాలకు అభివాదం చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన కర్ణుడి ముఖంలో యుద్ధోత్సాహం కనిపించగా కౌరవ జ్యేష్ఠుడు మహోత్సాహంతో, కర్ణ, నిన్నటి వరకు పితామహుని ధైర్య కవచంతో మన సేన నిశ్చింతగా ఉంది. ఇప్పుడు ఇక సేనాపతిగా తగిన వారెవరు అన్నాడు. ప్రభు, మన పక్షంలో సేనాపతి తత్వానికి అర్హత లేనివాడు లేడు. అయితే ఎవరిని సేనాపతిగా నియమిస్తే తమకంటే వాని ఆధిక్యం ఏమిటి అని మిగిలిన వారు ప్రశ్నించరో అటువంటి ఉత్తముణ్ణి స్వీకరించాలి. ద్రోణాచార్యుడు ఆ పదవికి అర్హుడు అని కర్ణుడు అనగానే దుర్యోధనుడు ద్రోణాచార్యుని చేరి, ఆచార్య, పితామహుల అనంతరం ఈ సేనాభారం మీరు వహించాలి. మీకంటే ఈ పదవికి అర్హులు లేరు అని అంజలి బంధంతో అర్థించగా ద్రోణుడు అంగీకరించాడు. బంగారు కలశంలో పవిత్ర నదీ జలాలను తెప్పించి వేద విధుల ఆశీర్వాదాలతో సేనాపతిగా అభిషేకించారు ద్రోణుణ్ణి. కర్ణ ప్రముఖ యోధులు శంఖనాదాలు చేశారు. మహాయోధులు ఉత్సాహంతో వెంట రాగా ఆయన రణరంగంలో 5 రోజులు తన శస్త్రాస్త్ర కౌశల్యం ప్రదర్శించాడు. ఆ యుద్ధంలో ఒక అక్షౌహిణి సైన్యం యమసదనం చేరింది. ఏం చెప్పను మహారాజా, ద్రుపదనందనుడు దుష్టజుమ్నుడు ఆచార్యుని వీరసర్గం చేర్చాడు. అండంతో ధృతరాష్ట్రుడు కొంతసేపు దుఃఖించి గుండెలు బిగబట్టి, సంజయ, మేరువు పునాదులు కదిలి ఒరిగిందన్న, సూర్యుడు భూమిలో కూలబడ్డాడన్న, సముద్రాలు ఇంకిపోయాయని చెప్పినా ఆశ్చర్యం లేదు. కానీ ద్రోణాచార్యులు నేల కూలాడంటే మాత్రం నమ్మలేకుండా ఉన్నాను. ఆచార్యులు సేనాపతిగా చేసి సాగించిన సంగ్రామంలో విశేషాలు వివరించు అన్నాడు. ప్రభు, ఆయన సేనాపతి కాగానే నీ కొడుకుని ఏం కావాలో కోరుకోమనగా ఆచార్య, ధర్మరాజుని సజీవంగా బంధించి తీసుకురండి అని అన్నాడు. ఆయన యుద్ధంలో అయినా ఆ ధర్మాత్ముని సంహరించమని నువ్వు కోరుకోలేదంటే నిజంగా పాండవ జ్యేష్ఠుడు అజాత శత్రువే. ఈ కోరిక కోరుతున్నావు అంటే వారి రాజ్యభాగ్యం వారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా అని చిరునవ్వుతో అడిగాడు ఆచార్యుడు. ఆచార్య, ధర్మరాజును సంహరిస్తే ఆ దుఃఖ హృదయంతో విపరీత క్రోధుడే అర్జునుడు మా వంశనాశనం చేసేస్తాడు. కాక అర్జునుడినే నేల కూలిస్తే కృష్ణుడు చక్రధారియే మనందరినీ కూల్చి ఈ రాజ్యాన్ని కుంతీదేవికి దారపోస్తాడు. ధర్మరాజును బంధించి తెస్తే మరోమారు జూదం ఆడి మళ్ళీ అరణ్యవాసం అని చిరునవ్వుతో నవ్వాడు దుర్యోధనుడు. నాయన, నా ప్రజ్ఞానుసారం నీ కోరిక నెరవేర్చాలి. అర్జునుడు ఎదురు వస్తే అది సాధ్యం కాదు. వాడు ఎడంగా ఉంటే పాంచాల సేన ఎంత ఉన్నా ధర్మరాజుని నీ ముందు బందీగా ఉంచుతాను అన్నాడు. ఈ వార్త పాండవ స్కందావారంలో తెలియగానే ధర్మరాజు అర్జునుని పిలిపించి ఆచార్యుని ప్రతిజ్ఞ వివరించి ఒక్క క్షణమైన యుద్ధభూమిలో తనను విడిచి ఉండరాదని, ఆ విధంగా దుర్యోధను సంకల్పం విఫలం చెయ్యాలని అన్నాడు. అర్జునుడు తన కంఠంలో ప్రాణం ఉండగా ధర్మరాజును బంధించడం ఏ ప్రాణికి సాధ్యం కాదని అన్నాడు. తెల్లవారింది. అందరూ రణరంగానికి మహోత్సాహంతో వచ్చారు. పాండవ సేన క్రౌంచి వ్యూహంలో ఉంది. శకట వ్యూహం పన్నారు కౌరవులు. అటు కర్ణుడు, ఇటు అర్జునుడు మహోత్సాహంతో ప్రచండ సూర్యుని వలె వెలుగుతున్నారు. యుద్ధం ప్రారంభమైన క్షణాల్లో ఆచార్య ద్రోణులు విజృంభించారు. ఆయన రథం విచిత్రంగా ఎటు చూస్తే అటే కనిపిస్తోంది. ఆ వృద్ధయోధునికి ఎదురుగా అర్జునుడు, దుష్టజుమ్నుడు నిలబడ్డారు. శకుని ఎదుట సహదేవునున్నాడు. అసురయోధుడు అలంబసుడు మన పక్షాన పరాక్రమిస్తుంటే వారి వంక ఘటోత్కటు ప్రతిఘటిస్తున్నాడు. విరాటరాజుతో కర్ణుడు, భగదత్తునితో ద్రుపదుడు, సైంధవునితో అభిమన్యుడు శస్త్రాస్త్ర విద్యా కౌశల్యం ప్రదర్శిస్తున్నారు. అప్పుడు మన సైంధవుడు అభిమన్యుని దెబ్బతిని ఊపిరి సలుపుకోలేక పిక్కబలం చూపడంతో వారి పక్షం వారు ఆ కుమారయోధుని ప్రశంసిస్తూ సింహనాదాలు చేశారు. అది మన వారికి అవమానమైంది. అప్పుడు శల్యుడు అభిమన్యునికి ఎదురు నడిచి గదాదండం గిరిగిర తిప్పాడు అని సంజయుడు గుక్క తిప్పుకుంటూ ఉండగా ధృతరాష్ట్రుడు, సంజయ, తరతరాల ప్రజలు నోరారా చెప్పుకొని చెవులారా వినవలసిన యుద్ధం ఇది. చెప్పు చెప్పు, ఇంత విచిత్ర సంగ్రామ క్రీడ ఇంతకు ముందు ఎవరూ సాగించి ఉండరు. ఇక ముందు సాగుతుందనే నమ్మకం కూడా లేదు. అనంతరం కథ కాని అని ఉత్సాహం చూపాడు. అప్పుడు సంజయుడు అన్నాడు, ప్రభు, ఆ సమయంలో శల్యునితో భీమసేనుడు నడిపిన గద యుద్ధంలో
ఒకరి ఒకరు గద తాకుతూ ఉంటే మెరుపులు పుట్టాయి. ఆ ధ్వని పిడుగుల ధ్వనిని మించింది. వారు చక్రభ్రమణం చేస్తూ ఉంటే ఆ పదఘాతానికి భూమి దద్దరిల్లింది. ఆ ఉద్రేకంలో వాళ్ళు ఉభయులు భీషణ పోరాటం సాగించి ఒకానొక క్షణంలో ఇద్దరూ నేల మీద పడ్డారు. ఆ పోరు చూస్తే వారికే భయం కలిగి వారికి భయం కలిగి ఉయ్యబారిపోయారు. అంతలో కృతవర్మ అక్కడికి వచ్చి శల్యుని లేవనెత్తి తీసుకెళ్ళాడు. భీముడు తేరుకొని గద పైకెత్తి లేవడంతో చూస్తూనే మీ కొడుకుల బాణాలు సంధించాడు. నకుల సహదేవులు భీముని ఇరువైపులా నిలిచారు. భీముడు ప్రచండ వాయువులా విజృంభించగా మన సేన తామరాకుల్లా ఎగిరిపోయింది. అంతలో సూర్యుడు పడమటి కొండకు చేరాడు. యుద్ధం ఆగింది. తెలతెలవారుతుండగా ఉభయపక్షాల బలాలు యుద్ధరంగానికి బయలుదేరే వేళ ద్రోణాచార్యులు అన్నారు, దుర్యోధన, అర్జునుడు ఎదురుగా ఉన్నంతకాలము ధర్మరాజుని బంధించలేనని చెప్పాడు. అర్జునుడిని నా ఎదుటకు రాకుండా చేయగలిగితే నీ కోరిక నెరవేరుతుంది అనగా త్రిగర్త దేశ ప్రభువు సుశర్మ, సుయోధన, మా మీద విశ్వాసం ఉంచు. ఈనాడు మా సంసప్తక గణము అర్జునుడు తేలిపోవాలి. మా ప్రతాపం చూడు అన్నాడు. సుశర్మ దక్షిణ దిక్కుగా సాగుతూ సవ్యసాచిని యుద్ధానికి రమ్మన్నాడు. అర్జునుడు అన్నాడు, అగ్రజ, వీరుడు యుద్ధానికి పిలిస్తే రానండం కంటే అపకీర్తి లేదు. ఈ పాంచాల యోధుడు సత్యజిత్తు మీకు రక్షణగా నిలుస్తాడు. ఈయన కంఠంలో ఊపిరి ఉండగా ఆచార్యులు మిమ్మల్ని బంధించలేరు. విధి వికటించి ఈ వీరుడు నేల కూలితే మీరు క్షణంలో కూడా యుద్ధభూమిలో నిలవద్దు అని ఆయన అనుమతి పొంది రథాన్ని మళ్లించాడు అర్జునుడు. ఇది ఈరోజు పారాయణం. ఇంతటితో స్వస్తి.